Birla Open Minds International School, Warangal AC Campus. Admissions open. Grade 11th and 12th State and CBSE. Day and Residential. IIT, JEE and NEET. Hunter Road Bypass, Warangal. వెల్కమ్ టు సుమన్ టీవీ. వంగర పోలీస్ స్టేషన్లోనైతే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని పోలీసులు అయితే తీసుకోవడం జరిగింది. కుశలమా అనే ఒక కార్యక్రమాన్ని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగానైతే తీసుకోవడం జరిగింది. చాలామంది అంటే ఇందులో ఒక వృద్ధులకు మాత్రం ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ని పోలీసుల ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. వృద్ధుల బాగోగులు అంటే ఇప్పుడున్న కాలంలో చాలామంది కొడుకులను పెంచి పెద్ద చేసి ఉద్యోగాలను ఇప్పించినా కూడా చాలామంది కొడుకులు బిడ్డలైనా సరే కొడుకులైనా సరే కోడళ్ళైనా సరే తల్లిదండ్రులకు అన్నం పెట్టాలంటేనే విసుక్కుంటున్న పరిస్థితి ఉంది. కానీ పోలీసులు మాత్రం వృద్ధులను చేరదీసి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకుంటూ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ ప్రత్యేకంగా కూడా ఇక్కడ ఒక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్య శిబిరం అయిపోయిన తర్వాత కూడా భోజనాలను కూడా వీళ్ళకు ఏర్పాటైతే చేయడం జరిగింది. ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్కి ఇక్కడికి కాజీపేట ఏసీపీ అయితే ముఖ్య అతిథిగా ప్రశాంత్ రెడ్డి అయితే హాజరు కావడం జరిగింది. మనం వెళ్దాం. అక్కడ వైద్య పరీక్షలు కూడా నడుస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడికి చాలామంది అయితే ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా చాలామంది వృద్ధులైతే ఈ యొక్క వైద్య పరీక్షల కోసం రావడం జరిగింది. ప్రత్యేకంగా కూడా వాళ్ళకి ఇక్కడ ఒక టెంట్లను ఏర్పాటు చేసి టీవీని కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి ఇక్కడ అన్ని సదుపాయాలను కూడా మంచినీటి సదుపాయం కావచ్చు, ఇటు వైద్యానికి వచ్చినటువంటి అంటే వైద్య శిబిరానికి వచ్చినటువంటి వృద్ధులకు కూడా పూర్తిగా కూడా అన్ని సహాయ సహకారాలను కూడా పోలీసులు అయితే అందజేయడం అయితే జరుగుతుంది. అంటే ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది అనేది కూడా మనతో పాటు ఇక్కడికి ఏసీబీ గారు కూడా రావడం జరిగింది. ఇప్పుడే మనతో పాటు ఇక్కడ పింగిలి ప్రశాంత్ రెడ్డి గారు అయితే ఉన్నారు. ఏసీబీ గారు ఇక్కడ కాజీపేట ఏసీపీ అంటే అడిగి తెలుసుకుందాం. ఇక్కడ అంటే ఈ యొక్క ప్రోగ్రామ్ని ఎందుకు ఏర్పాటు చేశారంటే తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా కూడా ఒక మంచి ప్రోగ్రామ్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సార్ నమస్తే. అంటే చెప్పండి, చాలామంది వృద్ధులు రావడం జరిగింది ఇక్కడికి. మీ అంటే అనుకున్న దానికంటే కూడా స్పందన ఎక్కువ వచ్చినట్టుంది. ఈ యొక్క ప్రోగ్రామ్ ఏర్పాటు చేయాలని ఎందుకు అనిపించింది సార్? అసలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఏమవ్వాలి వింటారా? ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు. పోలీస్ స్టేషన్లకు ఎవరు వస్తారు? పోలీస్ స్టేషన్లకు ఎప్పుడు కూడా కొడుకు తిండి పెడతలేడని, కోడలు సతాయిస్తాందని, అవునా, మనవడు ఇబ్బంది పెడతాడని, భర్త ఇబ్బంది పెడతాడు, గీ వయసులో ఇదేంది తిప్పాలా అని వస్తారు, అవునా? ఎప్పుడన్నా అట్లే వస్తారు ఎప్పటికీ. కానీ ఇప్పుడు ఎట్లా వచ్చిండ్రు? ఇప్పుడు ఎట్లా వచ్చిండ్రు మీరు? ఈ వీటికి రాలే, మీరు వేటికి వచ్చిండ్రు? నా కళ్ళు చక్క కనబడతలేదు, నా మోకాలు నొప్పులు ఎత్తానాయి, నాకు తిన్నది అరుగుతలేదు, ఇట్లా అనుకుంటూ వచ్చినా నడువు నొప్పులు ఎత్తాందని. మాకు చేతనంత వరకు మీ యొక్క యోగక్షేమాలు తెలుసుకోవాలని, ఎట్లున్నారో తెలుసుకుందామని, మాకు చేతనంత వరకు మీకు ఆరోగ్యం మంచిగా ఉందా అని అడగడమే కాకుండా ఆరోగ్యం ఎట్లుంది అంటే గిట్ల నాకు నొత్తాంది బిడ్డ, గిట్ల అవుతుంది అవ్వా అని అంటే మీకు ఆ ఆరోగ్యం విషయంలో సరి అయిన వైద్య సదుపాయాలు ఇవ్వాలని, మీకు పరీక్షలు చేయించాలని, మందులు ఇప్పియాలని ఈ మంచి రోజు నాడు చేయాలని అనుకున్నాం. రెండవది, ఎప్పటికీ ఎంతసేపటి పోలీస్ అంటే ఏమున్నా దొంగలం పడతారు, తిడతారు, కొడతారు, అన్యాయం అయిన వాళ్ళను, అన్యాయం చేసిన వాళ్ళను, ఆపదున్న వాళ్ళను ఆదుకుంటారు అని మీకు తెలుసు కదా. కానీ ఇది ఇట్లా కూడా చెప్తారు పోలీస్ అని తెలవాలని. రెండవది, మా అమ్మమ్మలకు, తాతలకు, నాయనమ్మలకు, మా పెద్దోళ్ళకు మేము చాలామంది కొంతమంది మీకు ఇట్లా చూసుకునే వాళ్ళు చూసుకునే అవకాశం దొరకలే మాకు కొందరికి, అందరికీ. కాబట్టి మా అమ్మమ్మలను, తాతయ్యలను, పెద్దమ్మలను, నాయనలను, నాయనమ్మలను మీలోనే చూసుకుందాం అనిపించింది మాకు. అనిపించి ఇవాళ వంగర పోలీస్ స్టేషన్కు మిమ్మల్ని అందరినీ పిలిచి ఏం చేసినాం? ఇంకా మందులు ఇప్పించినాం, అన్ని వైద్య పరీక్షలు చేయించినాం. మీరు మరి వచ్చిన వాళ్ళకి ఇంత అన్నం పెట్టి పంపాలి కదా. ఆ అన్నం మేమే వండినాం, అవునా? పోలీస్ స్టేషన్లో దివ్య ఎస్ఐ మేడం ఉంటుంది, ఆమె పెబ్బ, ఆమె వండుతా అంటే మేమందరం ఆమెకు బిడ్డలు, మిరపకాయలు, అల్లం వెల్లిపాయలు అన్నీ కోసి ఆమెకు సాయం చేసుకుంటూ అసిస్టెంట్లుగా పనిచేసినాం. పోలీసులు ఇవాళ స్వయాన వంట వండి పెట్టి మీకు అన్నం పెడదామని మేము అనుకుంటాం, పెట్టాలని. ఇప్పుడు అన్నం తయారైంది, దగ్గర పడ్డది. తర్వాత పోయేటప్పుడు ఇక వచ్చినాక మన పద్ధతి కదా, మర్యాద కదా, అవ్వాలకు షీరా జాకెట్ పెడదామని, పెద్ద మనుషులకు ఒకటి ఓ ధోతి పంచే ఇద్దామని అనిపించింది. మాకు శాతంతో చేద్దామని పోయేటప్పుడు మీరేమంటారు? చల్లగా ఉండాలంటారా లేదా? అంటారా లేదా?
ఆ దీవెనలు కావాలని. అంతేకాకుండా కొడుకులు బిడ్డలు కాదు, కోడళ్ళు కాదు, కొడుకులు కాదు, బిడ్డలు కాదు, కోడళ్ళు కాదు, వీళ్ళు మనవలు కాదు, అంటే కన్న కొడుకు కాదు, కన్న బిడ్డ కాదు, కన్న పేగు కాదు, రక్త సంబంధం కాదు, రక్త సంబంధం కాకున్నా వీళ్ళు రక్త సంబంధం కాకున్నా వీళ్ళు పోలీసులంతా అడుగుతారు, పిలుస్తారు, మాట్లాడతారు, మంచి చెడు తెలుసుకుంటారు, మా బాగోగులు తెలుసుకుంటారు అని మీకు తెలుసుడే కాదు. కొంతమంది ఉంటారు ఇంట్లో, అందరూ అనను, కొంతమంది ఉంటారు, కొంతమంది కొడుకులు మనల్ని పంచుకుంటారు. వింటారా? 15 రోజులు నా దగ్గర తిన్నది, 15 రోజులు చిన్న దగ్గరవో, ఆ 15 రోజులు పెద్ద దగ్గరవో అట్లా అంటారు. లేకపోతే కోడలి పిల్లలు మా తల్లి కాదు అని చెప్పి ఒకటే గునిపిస్తాంటారు, సాపిస్తాంటారు కొంతమంది. అటువంటి వాళ్ళకు తెలవాలని, మనవన్లకు మనవరాళ్లకు తెలవాలని మా అమ్మమ్మ, మా తాతయ్య, మా నాయనమ్మ, మా పెద్ద మనిషి ఆమెను చల్లగా చూసుకోవాలని ఇంటికాడ కుర్చీలా కూర్చుంటుంది ఆమె. ఆ ముసలమ్మను ఆగబాయ పెద్ద మనిషి, ఆ పెద్ద మనిషి ఉంటాడు, తాత ఉంటాడు, ఇట్లా ఆరబిడ్డ అంటే వినకుండా పోతా అంటాడు. అట్లుండొద్దని మీరు వెలగట్టలేని, వెలకు అందలేని ఆస్తిని పటం మీద ఉన్న దేవుని మొక్కుడు కాదు, గోడకు నెరిసిన దేవుని మొక్కుడు కాదు, బండకు నెరిసిన దేవుని కాళ్ళు మొక్కి రకరకాలు చేయడం కాదు, కండ్ల ముందు కనబడే దేవుళ్ళ లాంటి దేవత లాంటి అమ్మమ్మను, తాతయ్యను, నాయనమ్మను, మామను, అత్తను చూసుకోవాలని, వాళ్ళ దీవెనలే మీకు అవసరమని, వాళ్ళని చల్లగా చూసుకుంటే మీరు చల్లగా ఉంటారని ఈ సందర్భంగా నలుగురికి చెప్పాలనే మా ప్రయత్నం. ఇంతే, అర్థమైందా తల్లి? ఇందుకోసమే ప్రయత్నం. స్థానిక వంగర హాస్పిటల్ డాక్టర్ అయితే మనతో ఉన్నారు. అంటే మేడం చెప్పండి, మీ వంగరలో పోలీసుల ఆధ్వర్యంలో వృద్ధులకు సెపరేట్గా కూడా ఒక మంచి ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది? చాలా మంది కూడా వృద్ధులు రావడం జరుగుతుంది. సో ఏసీపీ సార్, ఎస్ఐ మేడం ఆధ్వర్యంలో ఒకటి వృద్ధులకి ఎక్స్క్లూజివ్గా మనం ఒకటి హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. సో సమ్మర్ కాబట్టి ఎక్కువగా ఓపీకి రావట్లేదు వాళ్ళు. సో మనం సార్ వాళ్ళు ఏంటంటే మెయిన్గా ఇప్పుడు వీళ్ళకి హెల్త్ కేర్ సరిగా ఉండదు, పిల్లలు ఇంట్లో పట్టించుకోరు. సో అట్లా అని చెప్పేసి మెయిన్గా ఈ గ్రూప్ వాళ్ళనే ఏసీపీ సార్ ప్రత్యేకంగా ఇట్లా ఒకటి హెల్త్ క్యాంప్ కండక్ట్ చేద్దామని అడిగారు. సో మేము కూడా స్పెషలిస్ట్లను అందరినీ పిలిపించాము. ఆర్థో డాక్టర్ ఉన్నారు, ఆఫ్థాల్మిక్ డాక్టర్ వచ్చారు, సో గైనిక్ మేడం ఉన్నారు, జనరల్ డాక్టర్, చెస్ట్ ఫిజిషియన్ అందరు వచ్చారు. సో అందరికీ కూడా చెకప్ చేస్తున్నాము. సో ఎక్కువగా ఆస్టియోఆర్థరైటిస్ కేసెస్, మోకాలు నొప్పులు వాళ్ళు ఉంటున్నాయి, వాళ్ళకి ఎక్సర్సైజెస్ చెప్తున్నాము, కాల్షియం టాబ్లెట్స్, డైట్ గురించి చెప్తున్నాము. అట్లనే క్యాట్రాక్ట్ కేసెస్ కొన్ని డయాగ్నోస్ చేసాము. సో వాళ్ళకి సర్జరీ గురించి కూడా ఆర్ఈహెచ్ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరుగుతుంది. అట్లనే రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఉన్న వాళ్ళకి అంటే ఏమంటారు స్పెట్స్ ప్రిస్క్రైబ్ చేయడం అట్లా చేస్తున్నాము. సో మంచి స్పందన ఉంది. సో స్పెషల్గా ఏసీపీ సార్కి, దివ్య మేడంకి థ్యాంక్ యూ అండి. సో ఇంత మంచి క్యాంప్ని కండక్ట్ చేసినందుకు. అండ్ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి వీళ్ళకి కూడా మేము అంటే అవేర్నెస్ ఇస్తున్నాము, ఎండలో బయటికి వెళ్ళకూడదు. మామూలుగా కూడా ఇంట్లో బయట కూర్చుంటారు. సో ఆ వేడి గాలికి కూడా మనం చూస్తున్నాం ఎంతోమంది వృద్ధులు చనిపోతున్నారు ఈ సమ్మర్లో. అంటే టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, 46, 47 ఉండేసరికి. సో చాలామంది వృద్ధులు పొద్దున పనికి వెళ్ళడం దానివల్ల ప్రాబ్లం అవుతుంది. సో అందరికీ ఓఆర్ఎస్ సాచెట్స్, హెల్త్ అవేర్నెస్, హీట్ స్ట్రోక్ గురించి. సో మనకి ఇదొకటి అంటే మేజర్గా వీళ్ళకి షుగర్లు ప్రాపర్గా చూపించుకోరు, టాబ్లెట్స్ తీసుకుని అవే కంటిన్యూ చేస్తుంటారు. మళ్ళీ మంత్లీ వన్స్ చెకప్కి రావాలి, మధ్య మధ్యలో చూపించుకోవాలి. అట్లాంటిది వీళ్ళకి ప్రాపర్గా మనం ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. సో మంచి ఆదరణ ఉందండి ఈ క్యాంప్కి. సో స్పెషల్ థ్యాంక్ టు ఏసీపీ సార్, ఎస్ఐ దివ్య మేడం. మీరు కూడా ఇందులో పాలు పంచుకోవడం ప్లస్ మళ్ళీ మీ వంగరలోనే ఇది మీ పరిధిలోనే జరగడం ఎట్లా అనిపిస్తుంది? సో చాలా హ్యాపీగా ఉందండి. సో మామూలుగా పిహెచ్సికి చాలా మంది వస్తుంటారు, బట్ ఇట్లా స్పెషల్గా ఏంటంటే మనకి రాలేని వాళ్ళని కూడా పిల్లలు తీసుకురావడం కానీ, లేదంటే ఇప్పుడు మీరు చూసారు ఇందాక ముల్కనూరు ఎస్ఐ సార్ వికలాంగులను ఎత్తుకొని తీసుకురావడం, ఆటోస్ కూడా ప్రొవైడ్ చేశారు. సో అట్లా ఎవరైతే పిహెచ్సి వరకు రాలేక ఆగిపోయి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు మేము రెగ్యులర్గా పిహెచ్సిలో ఉంటాం కాబట్టి మాకు ఆల్మోస్ట్ మా ఏరియా పేషెంట్స్ తెలుసు. కొంతమందిని ఇప్పుడు మేము కొత్తగా చూస్తున్నాము. సో రాలేని వాళ్ళు, పారాలిసిస్ ఉన్న వాళ్ళని కూడా ఆటోస్లో సార్ వాళ్ళు పిలిపించారు కాబట్టి అట్లాంటి కేసెస్ కూడా వస్తున్నారు. సో అంటే ఇంత మంచి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు మాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. ఇది ఒక మంచి సర్వీస్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంది. చాలా మందికి అయితే వైద్య పరీక్షలు చేయడం జరిగింది ఉచితంగానే. దాదాపుగా విలువైనటువంటి మందులను కూడా, అంటే బయట తీసుకుంటే మెడికల్ షాపుల్లో చాలా డబ్బులు అవుతాయి, అంటే 1000-2000 రూపాయల కంటే ఎక్కువ విలువైనటువంటి మందులను ఇక్కడ పోలీసులు ఉచితంగా వైద్యుల సహకారంతో కూడా అందించడం జరిగింది. ఇక్కడ ఒక వికలాంగుడు ఉన్నాడు. ఏమైంది, అసలు నీ ప్రాబ్లం ఏంది, ఎందుకు వచ్చినావు ఇక్కడికి? సార్ నేను వికలాంగుని సార్.
అయితే నా కాళ్ళు లేవు. అయితే సారే ఎత్తుకుపోయిండు, ఆటోలో వేసుకొచ్చారు. పోలీస్ స్టేషన్కి వచ్చినాం. పోలీస్ స్టేషన్ వచ్చి డాక్టర్ సార్లు ఉన్నారు, డాక్టర్లు చూసిర్రు. నా క్యాల్షియం కాళ్ళు ఇకులాను నేను ఏది ఆడితే నొప్పులు పడితే అది మొత్తం టానిక్లు టాబ్లెట్లు అన్ని ఇచ్చిర్రు సార్లు. ఇచ్చిర్రు, చూసిర్రు మంచిగా, అన్ని వేసిర్రు. అంటే ఎట్లా అనిపిస్తుంది నీకు? అంటే ఇక్కడ బయట కొంటే మామూలుగా దాదాపు ఎన్ని పైసలు అయితే ఇప్పుడు ఇట్లా ఎట్లా పైసలు ఇట్లా దాదాపు 2-3 వేల సెమ్ములు ఉన్నాయి సార్, ఇవి మందులు ఉన్నాయి. ఇప్పుడు ఫ్రీగానే ఇచ్చిర్రు, ఫ్రీగానే చూసిర్రు సార్, ఫ్రీగానే సార్లు మొత్తం ఫ్రీగానే చూసిర్రు. మా వంగర్ స్టేషన్ లా మొత్తం ఫ్రీగానే చూసిర్రు సార్. ఎట్లా అనిపిస్తుంది మరి నీకు? ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది సార్. పాల ప్యాకెట్, జ్యూస్ ప్యాకెట్లు, చల్ల ప్యాకెట్లు అన్ని ఇచ్చిర్రు సార్. మంచిగా అనిపిస్తుంది, మంచిగా చూసిర్రు సార్. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అమ్మా? రత్నగిరి నుంచి వచ్చినావు. అంటే ఎట్లా మరి ఇట్లా ఎప్పుడైనా పోలీసులు ఎప్పుడైనా ఇటువంటి కార్యక్రమం చేసిరా? ఎట్లా అనిపిస్తుంది? మందులన్న పైసలు తీసుకున్నావా వడ్డీనా ఇచ్చిరా? మా పైసలు తీసుకోవాలి, ఉట్టిగానే ఇచ్చారు సార్. మాకు మంచిగా అనిపిస్తుంది ఇక్కడ సార్. ఆరోగ్యం మంచిగా, గోళీలు వేసుకుంటాం, తెల్లారు లేచి మొక్కాలి సార్. మా కొడుకుల కంటే అందరికంటే ఎక్కువ ఉన్నారు సార్. మాకు మంచిగా అనిపిస్తుంది సార్. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? మేము అంగరే. ఎట్లున్నది ఇక్కడ ప్రోగ్రామ్? మొక్కుతున్నాం వాళ్ళకే, వాళ్ళకి పోలీసులకే మొక్కుతున్నాం. మొక్కుతారు అంటే అందరు భయపడతారు కదా మరి? భయపడతాం కానీ ఇప్పుడు భయపడతలేం కదా, వచ్చినాం కదా మమ్మల్ని వాళ్ళే పిలిచిర్రు కదా, పిలిచినందుకు వచ్చినాం. మంచిగా మందులు మరి అంత మంచిగా చూసిరా? అన్ని ఇచ్చారు. మీరు ఎక్కడి నుంచి వచ్చినాం? మంగరేనా? మంచిగున్నది, మంచిగున్నది, మంచిగా చేసిర్రు, మంచిగానే ఉన్నాం. మందులు ఇచ్చిండ్రు, టానికులు ఇచ్చిర్రు, కంటిది రాసిర్రు, తీసుకుపోతారు, చేపిస్తానన్నారు. మంచిగానే ఇచ్చారు. అంటే నీకు ఏమేమి పరీక్షలు చేసిర్రు? కండ పరీక్షను, అల్సర గోళీలు, నడుము. ఏమి ఇబ్బందులు ఉన్నాయి మరి మన మామూలుగా? ఇబ్బందులు లేవు ఇప్పుడు, అదే మంచిగానే ఉన్నాం కానీ ఈ కండ్ల పరీక్ష లేదు. వృద్ధులైతే ఒక విశేషమైనటువంటి స్పందన లభించింది ఇక్కడ. వాళ్ళ ఒక కన్నీటి పర్యంతం అవుతున్నాడు. ఒక వృద్ధురాలైతే ఒక కళ్ళకి నీళ్లు గార్చుకున్న పరిస్థితి. ఎందుకంటే కొడుకులు బిడ్డలే కన్నవారే చూసుకోలేని పరిస్థితిలో పోలీసులు ఇంత మంచి ప్రోగ్రామ్ను నిర్వహించడం అనేది ఎంతో సంతోషకరంగా ఉందంటూ కూడా వాళ్ళ యొక్క సంతోష భావాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, వంగరం నుండి.